మహాభారతంలో ఒక హీరో ఉన్నాడు. అతను ధైర్యం, దానగుణం మరియు విధితో పోరాడిన వ్యక్తి. అతను కర్ణుడు సూర్యపుత్రుడు, కానీ సమాజం అతన్ని సూతపుత్రుడిగా చూసింది. ఈ కథ అతని జీవితం, అతని త్యాగాలు మరియు అతని అసాధారణ విధానం గురించి. మీరు కర్ణుడి స్థానంలో ఉంటే ఏం చేసేవారు? కర్ణుడు కుంతీదేవి మరియు సూర్యదేవుని కుమారుడు. అయితే అతని జననం ఒక రహస్యం. ఒక బుట్టలో నదిలో వదిలివేయబడిన అతన్ని సూత దంపతులు దత్తత తీసుకున్నారు. చిన్నతనంలోనే అతను ధనుర్విద్యలో అసాధారణ ప్రతిభ చూపించాడు, కానీ అతని తక్కువ కులం కారణంగా అవమానాలు ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుడు అతనికి శిక్షణ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు కర్ణుడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నాడు. తన గురువును మోసం చేసిన కర్ణుడి జీవితంలో ఒక కీలకమైన క్షణం దుర్యోధనుడితో స్నేహం. అతని ప్రతిభను గుర్తించిన దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజుగా చేశాడు. కర్ణుడు తన విధేయతతో ఈ రుణం తీర్చాడు. అతని దానగుణం ప్రసిద్ధం. ఇంద్రుడు మోసం చేసి కవచకుండలాలు అడిగినప్పుడు కర్ణుడు తన రక్షణను త్యాగం చేశాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీ కర్ణుడికి అతను తన సోదరుడని, పాండవుల సోదరుడని చెప్పింది. అయినా కర్ణుడు దుర్యోధనుడి పక్షంలో నిలిచాడు. యుద్ధంలో అతను అర్జునుడితో పోరాడాడు, కానీ విధి అతనికి వ్యతిరేకంగా ఉంది. అతని రథం బురదలో కూరుకుపోయింది. అతని శాపాలు అతన్ని వెంటాడాయి మరియు చివరకు అతను అర్జునుడి బాణంతో పడిపోయాడు. కర్ణుడు ఒక దురదృష్ట హీరో. అతను సమాజం ఆమోదించని స్థానంలో జన్మించాడు, కానీ అతని ధైర్యం, దానగుణం మరియు విధేయత అతన్ని అమరత్వం పొందేలా చేశాయి. ఈ రోజు కూడా కర్ణుడి కథ మనకు నేర్పుతుంది, మనం ఎవరైనా మన చర్యలు మనని నిర్వచిస్తాయి. కర్ణుడి జీవితం నీకు ఏం నేర్పింది?